అందరికీ నమస్కారం. నేను ప్రమీల. ఈరోజు వెరైటీగా జొన్నల చాట్ చేసుకుందాం రండి. దీనికోసం ఈ కప్పుతో రాత్రే ఒక కప్పు నిండా జొన్నలు, హాఫ్ కప్పు పెసలు బాగా కడిగి నానబెట్టుకున్నాను. ఈ కప్పుతో 1కి 2 వాటర్ పోసి 4-5 విజిల్స్ రానిచ్చాను. తర్వాత ఇట్లా వచ్చిందనమాట. కొంచెం పట్టుకుంటే మెత్తగా చితికిపోయేలాగా ఉడకాలి. జొన్నలు చిట్లాలి బాగా. అట్లా మెత్తగా ఉడకాలి. తర్వాత పెసలు వేసేసుకొని, పెసలు బాగా నానుంటాయి, సున్నితమైనవి కాబట్టి ఒక్క విజిల్ సరిపోతుంది. ఈ వంట అమ్మ చేసేది చిన్నప్పుడు. గుగ్గుళ్ళు వండేదనమాట. వండి వడసిబ్బులు, ఇప్పుడు ఎవరికి తెలియదేమో కానీ వడసిబ్బుల్లో వడపోసేది ఉదయాన్నే వండి రాత్రి నానబోసి. మేము గిన్నెలతో కప్పులతో ముంచుకొని తినేవాళ్ళం అన్నమాట. రోజుకి 2-3 సార్లైనా తినేవాళ్ళము. నేను దీన్ని కొంచెం మార్చి మసాలాలు కొంచెం లైట్గా మసాలాలు చాట్లాగా తయారు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మాకందరికీ ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది ఇది. నేను సాయంత్రం వాకింగ్కి వెళ్ళాం అట్లా, మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ ఇంటి పక్కన ఈ చర్చి. దీంట్లో 50 సంవత్సరాల క్రితము దయ్యాల సినిమాలు తీసేవాళ్ళంట. సరదాగా అనిపించి ఒక షాట్ తీశాను. దీని పక్కనే ఇది ఒక నది, థేమ్స్ నది ఒక పాయ అన్నమాట. దాని ఒడ్డున బోట్ హౌసులు, పెద్ద పెద్ద ఫామ్ హౌసులు, ఎంతో ప్రశాంతంగా చాలా బాగుంది. నీళ్లు కూడా స్వచ్ఛంగా ఉన్నాయి. పెసలు వేసిన తర్వాత ఒక్క విజిల్ వేయమన్నాను కదా, అట్లా ఇట్లా వచ్చిందనమాట. బాగా ఉడికిపోయింది. దీంట్లో నేను 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూను చాట్ మసాలా, ఈ 3 వేసాను అనమాట. మంచి వాసన బాగుంటుంది చాట్ మసాలా. అది లేకపోతే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. అది లేకపోయినా ఇబ్బంది లేదు. కొంచెం ఉప్పు అవి వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక ఆనియన్ సరిపోతుంది. ఇది ఉడకాల్సిన పని ఏది లేదు. ఏవి కూడా ఉడకవలేదు ఇక్కడి నుంచి. క్రంచీగా ఉంటే బాగుంటాయి తగులుతా నోటికి. 1 టమాటా, కొంచెము కొత్తిమీర, వేసి కొద్దిగా 1 స్పూను నిమ్మరసం సరిపోతుంది టేస్ట్కి. నిదానంగా కలుపుకొని ఒక చెక్క నిమ్మరసం పిండుకుందాం. కొంచెం సరిపోద్ది, 1 స్పూనుకి సరిపోద్ది రసం. మన టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. 2 మినిట్స్ ఉడికించి ఆపేసుకోవడమే. జొన్నల చాట్ రెడీమా. టేస్ట్ చేద్దాం పదండి. సైడ్ డిష్గా ఉడికించిన బ్రోకలీ పెట్టుకున్నాను కొంచెం ఫైబర్ కోసం. ఎలా ఉందమ్మా? అద్భుతः.